కొడుకులు వెళ్ళారు, యుద్ధం చేశారు, మొదటి రౌండ్లోనే చనిపోయారు. ఈ చనిపోవటం అనేది ఎక్కడ సంభవించిందంటే ఏలీ బోధించే ఉపదేశముల మీద తను ఆత్మను కట్టుకోలేకపోయాడు. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచండి. ఈ ఉపదేశము నీ ఆత్మకు బలంగా ఉండాలి. ఈ ఉపదేశము నీ ఆత్మను కట్టేదిగా ఉండాలి. ఈ ఉపదేశము నీవు అనేకులకు దేవుని కొరకును ప్రకటించేదిగా ఉండాలి. అప్పుడు ఆయన ఏమంటాడంటే, భక్తుడు, మీరు ఏదైతే ఈ బోధను వింటున్నారో ఆ బోధ పరిశుద్ధాత్మ వలన పొందుకున్నారని నమ్మి గట్టిగా తప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:12. దేవుని వలన దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. గట్టిగా తప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఈ ఉపదేశము నీకు లౌకిక ఆత్మను తెప్పించదు, దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను తెప్పిస్తుంది. ఎక్కడ మొదలవుతుంది అంటే ఈ ఉపదేశంలో మొదలవుతుంది. ఏమిటి ఈ ఉపదేశం అంటే క్రీస్తుని గూర్చిన వార్త. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచండి. క్రీస్తులో ఉంటూ, క్రీస్తులోనే జీవిస్తూ, క్రీస్తుతోనే సహవాసం చేస్తూ, క్రీస్తుతోనే నడుస్తూ హోఫ్నీ ఫినియాస్లు ఏమైపోయారమ్మా? మరణించేశారు. మరణం ఎందుకు సంభవించింది అంటే ఉపదేశాన్ని స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదు అంటే వారు లౌకిక ఆత్మతో నింపబడి ఉన్నారు. ఏ ఆత్మతో నింపబడి ఉన్నారు? లౌకిక ఆత్మ అంటే చాలా చక్కగా చెప్పారు. మీరు ఉన్నారు సబ్జెక్టులు. ఏమాత్మ మళ్ళీ చెప్పండి. లోకాత్మ ఏమేం పనులు చేస్తుంది? ఏమేం పనులు చేస్తుంది? తాగటం, తినటం, తిరగటం, జల్సా. ఇవి అయితే లోకం, మొత్తం లోకమే. కానీ సగం లోకం, సగం దేవుడు. ఇది ఇంకేమాత్మ? ఇదేమాత్మ? వెలుగుదూత. ఏ దూత? వెలుగుదూత. దాన్ని అయితే పరిగెత్తించవచ్చు, దీన్ని పరిగెత్తించలేం. ఎందుకు అంటే ఈ మందిరంలో ఎలా ఉండాలో దానికి తెలుసు, బయట ఎలా ఉండాలో దానికి తెలుసు, నీ దగ్గర ఎలా ఉండాలో దానికి తెలుసు, నా దగ్గర ఎలా ఉండాలో దానికి తెలుసు. ఇప్పుడు దీనికి మనము ఉపదేశాన్ని ఇస్తున్నప్పుడు ఈ ఉపదేశాన్ని స్వీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఇదేంటిది ఎటు కాకుండా ఉంది, నాకన్నా ముందు నుంచే ఉంది, ఇది ఎలా ఉంది, నాకన్నా ముందు నుంచే ఉంది. మరి ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే లోపట ఉన్నది బయటికి రావాలి. సరే, అక్కడే ఉండండి. బయటికి రావాలి అని ఒకవేళ ఈ మనిషిలో ఉన్నది ఆలోచన చేస్తే దేవుని ఉపదేశం చెందటానికి ఎక్కడికి వెళ్ళాలి? సామెతలు ఇందాక చదివారు కదమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? నా ద్వార బంధము యొద్ద, గడప యొద్ద మీరు ఏం చేసి కూర్చోవాలి? కాచుకు కూర్చోవాలి. ఇది కాచుకు కూర్చుకునే ఆత్మ కాదుగా ఈ లోపట ఉన్నది. కూర్చోటదా? మీలో ఎంతమంది ఇంకొకరి గురించి వెయిటింగ్ చేశారు? చేతులు ఎత్తండి. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, పలానా చోటుకి వెళ్దాం అనుకున్నారు. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, పలానా చోటుకి వెళ్దాం అనుకున్నారు. వేరు వేరు వాళ్ళు, ఒకళ్ళు ఒక దగ్గర ఉన్నారు. మీరు అడ్రస్ చెప్పుకున్నారు. పలానా టీ స్టాల్ కింద నేను నిలబడతాను, నువ్వు వచ్చేసే అక్కడికని. సరే ఓకే అన్నావు. నువ్వు అనుకున్నావు స్టార్టింగ్లో నేను ముందు వెళ్ళిపోతే బాగుండు, నా కోసం వెయిటింగ్ చేస్తారని. తొందరపడి నువ్వేం చేసావంటే వెళ్ళి నిలబడ్డావు. నీ స్నేహితురాలో ఎవరో సమయానికి రాలేదు. ఇక మొదలవుతుంది. ఏమవుతుంది? టైం చూస్తాం, ఫోన్ చేస్తాం, టైం చూస్తాం, ఫోన్ చేస్తాం, టైం చూస్తాం, ఫోన్ చేస్తాం. ఎంతసేపు వస్తాం? 10 నిమిషాలు అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. అలాంటప్పుడు నాకు 10 గంటలకు వస్తానని చెప్పాలి. 10 గంటలు నన్ను కూర్చో 11 గంటలకు వస్తాడే. అది కాదమ్మా. నేను వస్తూ ఉంటే ఒకళ్ళు దేవుని సువార్తను ప్రకటించవలసి వస్తే ఆయన సాకారం చేస్తుంటే ఇవన్నీ నాకు చెప్పకు. అది కాదమ్మా. నేను వస్తుంటే ఎవరు ముసలమ్మ పడిపోతుంటే ఆటో ఎక్కిచ్చు, ఏమని నాకు చెప్పకు. ఉపదేశమును ఆలకించవని మనసు ఎలా ఉండాలంటే వెయిట్ చేస్తుండాలి. గట్టిగా తప్పట్లు కూడా దేవుని మహిమపరచు.
మందిరంలో ఎవరున్నా లేకపోయినా సమయానికి వచ్చి ఏం చేస్తూ ఉండాలి? వెయిట్ చేస్తూ ఉండాలి. సమయానికి ఎవరు వచ్చినా రాకపోయినా ఉపదేశమును విన్నవాడు ఏం చేయాలి? వచ్చి కూర్చోవాలి. అడిగి పని అప్పచెప్పడు తర్వాత సంగతి. ఇంకొంతమంది టాలెంటెడ్ ఫెలోస్ ఉంటారు. ఎలా ఉంటుంది తెలుసా? పని ఏంటో చెప్పండి, ఆ టైంకి వచ్చి ఆ పని చేసి మళ్ళీ వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు అంటాడు తెలుసా, నాతో పని ఏమైనా ఉందా చెప్పు, నేను మళ్ళీ బయటికి వెళ్ళి రావాలి. ఏదట రేపొద్దున పని ఉందనుకో, ఈ రాత్రికి ఫోన్ చేసి, అయ్యా నాతో ఏం పని లేదు కదా, నేను 1 గంట లేట్ వచ్చినా బాధ లేదు కదా. ఏంటట నాతో ఏం పని లేదు కదా, 1 గంట లేట్ వచ్చినా ఏం బాధ లేదు కదా అంటే సేవకుడు ఏమంటాడు? సరే నీ ఇష్టం. ఏమంటాడు? సరే నీ ఇష్టం. లౌకిక ఆత్మను నింపబడిపోయి లౌకిక ఆలోచనలు కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యములు జరగవు. అది జరుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు వాడు ఏం చేయడు? ద్వారబంధం దగ్గర కాచుకొని కూర్చోడు. మళ్ళీ చదవండి ఆ మాట. నా ఉపదేశము నువ్వు వినాలి అనుకుంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? నా గుమ్మం దగ్గరకు వచ్చి నా ద్వారబంధం దగ్గర కాచుకొని కూర్చోవాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్య జీవితం ఎక్కడ మొదలవుతుందమ్మా? కాచుకుని వెయిట్ చేసే దగ్గర ధన్య జీవితం అంటే ఒక మాట ఉంటుంది తెలుసు ఇందులో, మీకు తెలుసా? సఫల్ కా ఫల్ తెలుసా మీకు? సఫల్ కా ఫల్, సఫల్ కాదు, కష్టకా కాదు, సవర్ అంటే వెయిటింగ్. సవర్ కా ఫల్ మీఠా రయేగా. ఏంటది? ఎదురు చూస్తూ సంపాదించుకున్నది తీయగా ఉంటుందంట. చాలా వెయిటింగ్తో తీసుకున్నావు. చెట్టు మీద పండు ఉంది, మామిడి పండు ఉంది, తినాలని ఆశ ఉంది, ఎదురు చూస్తున్నావు. ఎప్పుడు తెంపుకోవాలి. ఒక్కరోజు అయిపోయి, 2 రోజులు అయిపోయి, 3 రోజులు అయిపోయింది, 4వ రోజు అవకాశం వచ్చింది, డమ్మున పట్టుకొని తినేసావు. ఎలా ఉంది? చాలా తీయగా ఉంది. నువ్వు వెయిటింగ్ చేయటం వల్ల అది తీపి అయిపోయిందా, లేక అది తీపిగానే ఉందా? నువ్వు వెయిటింగ్ చేయటంలో చూసిన దేవుడు దీన్ని ఆశపడుతుంది. అయితే దీని రంగు మారలేదు, దీని రుచి మారలేదు, ఇది పండటానికి సమయం ఉంది, అప్పుడు దాకా వెయిటింగ్ చేస్తుందా? పచ్చిదే తెంపేస్తుందా? రాళ్ళిచ్చి కొట్టేస్తుందా? కొడవలిచ్చి కోసేస్తుందా అని చూస్తే ఏమి చేయట్లేదు, ఎదురు చూస్తుంది. తనంతలా ఆ పండు అదంతలా అది చేతికొచ్చేదాకా ఏం చేస్తుంది? కిందను కూర్చుని వెయిటింగ్ చేస్తుంది. ఎవరైనా కొడతానంటే కొట్టకండి, అయ్యే పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే నీ వెయిటింగ్లో నువ్వు పొందుకోవలసుకున్న ఆ తీపిదనం తయారవుతుంది. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి. చెట్టు మీద ఉన్న పండు నీవు తిన్నప్పుడు ఎంత మధురంగా ఉండాలని నువ్వు భావిస్తున్నావో అది వెయిటింగ్లోనే జరుగుతుంది. కొంతమంది రంగును చూసి ఏం చేస్తారు? టక్కుని తెంపి గబుక్కు నోట్లో పెట్టేసుకుంటారు. రంగేమో పండిదానిలా ఉంటుంది, తింటే ఎందుకంటే వెయిటింగ్ మనకి ఇష్టం లేదు. సేవా జీవితంలో దేవునితో సావాసం చేస్తున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఓపిక చాలా అవసరం, ఎదురుచూపు చాలా అవసరం. అప్పుడే ఉపదేశము నీలో ఉన్నటువంటి లౌకిక ఆత్మను తీసేసి పరిశుద్ధాత్మను పెడుతుంది. ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ముందు నువ్వు కూర్చొని విన్నావు, తర్వాత మోకరించి విన్నావు, తర్వాత నిలబడి విన్నావు, తర్వాత అనేకులకు నిలబడి చెప్పేదానిలా చెప్పేవాడిగా దేవుడు మారుస్తాడు. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి. ఈ ఉపదేశమును నీవు అంగీకరించినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆకాశములో కనబడే నక్షత్రాలలో ఒకటిగా చేస్తాడు. నక్షత్రాలు కింద ఉంటాయా మీద ఉంటాయా? నక్షత్రాలు చూడాలంటే తల ఎత్తాలా దించాలా? నక్షత్రం అంటే మనకు అందేదా అందందా? అందనంత ఎత్తులో ఎవరికి లేని భాగ్యంతో ఎవరు అందుకోలేనంత ఎత్తులో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పెట్టేస్తాడు. దేనివల్ల అంటే ఈ కుమారుడు నా ఉపదేశమును ఆలకించాడు. ఈ ఉపదేశమును విని ఆలకించినప్పుడు ఈ ఉపదేశము నిన్ను దేవుని దగ్గరికి ఎటువంటి అడ్డు ఆపు లేకుండా తీసుకెళ్తుంది. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి. ఏలి కుమారులు కూడా ఏం చేస్తున్నారంటే దహన బలుల్ని తెచ్చుకొని తినేస్తున్నారు. దేవుడు మందిరం అన్న భయం లేక,
దేవుడి సావాసం అన్న భయం లేక, దేవుడు మా ఇంట్లోనే ఉన్నాడన్న భావనతో వారు ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడు తెలుసా? అన్యులకు అప్పగించేశాడు. అన్యులకు అప్పగించేసరికి యుద్ధానికి మేము వెళ్తాం పోటుగాల్లాగా వెళ్ళిపోతే ఒకే దెబ్బకి ఇద్దరు చనిపోయారు. ఆ విషయాన్ని తీసుకొచ్చి తండ్రికి చెప్పబోతే తండ్రి ఏమో గుడ్డోడు, కళ్ళు కనపడవు, చెవులేమో వినపడవు. అలా కొడుకుని ఇంటి ముందుకు తీసుకొచ్చి పడేసినా కూడా ఎవరో తెలియట్లేదు. ఎవరని అడుగుతున్నాడు, పక్కన వాళ్ళని అడుగుతుంటే, అయ్యా నీ 2 కుమారులు మరణించారు అని అన్నాడు. ఎందుకు లోపము అంటే బోధించే దానిలో లోపం లేదు, కానీ ఆ బోధన స్వీకరించే దానిలో ఉన్నటువంటి లౌకిక ఆత్మను తప్పించుకోలేక మరణానికి ఏమైపోయారు? చేరువైపోయారు. మరణం ఏం చేసిందంటే చిన్నముగా విచ్ఛిన్నముగా మరణం చేసింది. ఆ మరణము చేసుకొని మరణించిన తర్వాత గుర్తు కూడా పట్టే పరిస్థితిలో ఎవరూ లేరు. ఈనాడు ఆత్మీయ స్థితి కూడా చాలామందిది అలాగే ఉంది. ఆత్మీయ స్థితి చనిపోయి చాలా రోజులు అయిపోయింది. ఆత్మీయ స్థితిలో జీవించక చాలా రోజులు అయిపోయింది. ఆత్మీయ స్థితి అంటే అర్థం తెలియక చాలా రోజులు అయిపోయింది. కానీ ఇంకా 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 బోధన వింటూ, ఇంకా ఉపదేశం వింటూ ఒకానొక సమయంలో ఆ బోధకే దూరం అయిపోతాడు. ఒకానొక సమయంలో ఆ సమయానికే, ఆ సన్నిధికే దూరం అయిపోయే పరిస్థితి అపవాది తీసుకొచ్చేస్తుంది. ప్రభువు ఆత్మ నీలో పని చేయాలి అంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు అడగాలి అంటే ఏం చేయాలంటే ఉపదేశమును ఆలకించాలి, చెవులు పెట్టి వినాలి. ఎందుకు వినాలయ్యా అంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? నీ అనారోగ్యం పోదు అనే దాన్ని విశ్వసించావంటే పోతుంది. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మహిమ. నీ అప్పులు పోవు అని అందరూ చెప్తున్నా, నువ్వు వినటం వల్ల విశ్వసిస్తావు చూడు, ఆ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంటే ఈ అప్పులు తీసేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు వివాహం కాదని అందరూ చెప్తుంటే నువ్వు వినటం వల్ల ఏం పొందుకున్నావు? విశ్వాసాన్ని పొందుకున్నావు. ఆ విశ్వాసం ఏం చెప్తుందంటే నీకు వివాహం జరుగుద్ది. కనుక వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ప్రభు యొక్క ఉపదేశము మనము ఆలకించినట్లుగా యోబు 22:12 యోబు 22:22 అమ్మ, క్షమించాలి. అవలంబించుము ఆయన మాటలను. ఎక్కడ ఉంచుకోవాలమ్మా? ఆయన మాటలు అవలంబించాలి. దేంట్లో ఉంచుకోవాలి? హృదయం. ఆయన ఉపదేశం హృదయంలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఉపదేశం ఒక్కటే బయట ఉంటుంది, మిగతాయన్నీ లోపటే ఉంటుంది. ఆ తర్వాత సామెతలు 4:13 జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. సామెతలు 4:13 ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని ఎలా పట్టుకోవాలమ్మా? గట్టిగా పట్టుకోవాలి. అది నీకు జీవము. గుర్తుపెట్టుకోవాలి. కనుక దాని పొంది ఉండు. ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకోవాలి. దేనికి పట్టుకోవాలి? అది నాకు జీవము అంటే ప్రాణము. ఏలి కుమారులు ఏం చేశారు? దాన్ని విడిచిపెట్టారు. ఏమైపోయారు? మరణమైపోయారు. విడబడుతున్న ఉపదేశమును నువ్వు విడిచిపెట్టకూడదు అంటే కూడా నీ ఆత్మ దేవునితో సమ్మితమై ఉండాలి. విడబడుతున్న ఉపదేశమును నువ్వు పట్టి ఉండాలి అంటే అది నీకు జీవమై ఉంటుంది. అంటే నువ్వెన్నటికీ మరణించవు. ఎందుకు మరణించవు? 60, 70 అయితే నువ్వు అవన్నా వద్దన్నా, నువ్వు ఉండమన్నా వెళ్ళిపోతావు 70 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరైనా. కానీ నీ ఆత్మ ప్రభు దగ్గర చేరుతుంది. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 17:14. మొదటి దినవృత్తాంతములు
17వ అధ్యాయం 14వ వచనం. నా మందిరమందు నా రాజ్యమందును నేను నిత్యము అతనును స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా నుండెనని అతనికి చెల్లి. ఉపదేశమును వినినటువంటి బిడ్డల్ని ఏం చేస్తాడట? తన మందిరములో, తన రాజ్యములో ఎన్నటెన్నటికి ఉంచుతాడు. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుణ్ణి మయంపరచండి. ఉపదేశమును అంగీకరించి హృదయంలో బలపరుచుకునే వారిని సన్నిధిలో ఏం చేస్తాడు? ఎన్నటెన్నటికి ఆయన నిలబెడతాడు. ఆయన నీతో మాట్లాడతాడు. నీకు చెయ్యవలసిన, రావలసిన ఘనతను ఆయన అనుగ్రహిస్తాడు. ఇంకా వాక్యం వింటున్న ప్రియ సహోదరు, నా ప్రియ సహోదరులారా, మనము ఉపదేశమును స్వీకరించటంలో ప్రాధాన్యమైన పాత్రను పోషించాలి. గుర్తుపెట్టుకోండి, ఉపదేశము అనేది ప్రభువు యొద్ద నుంచి వచ్చేది. ఉపదేశాన్ని విని నడిచేవాడు మందిరానికి స్తంభాల్లా మారుతారు. ఎలా మారుతారు? స్తంభాల్లా మారుతారు. ఆ ఉపదేశమును అంగీకరించి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా స్తంభంగానే ఉంటావు తప్ప నీరుగారం. ఎందుకు అంటే ఆ ఉపదేశమును నువ్వు హృదయంలో గట్టిగా పట్టుకున్నావు. మందిరంలో ఉంటూ కూడా మందిరంలో ఉన్న సంతోషాన్ని నువ్వు ఎందుకు పొందవంటే, ఏలి కుమారులాగా లౌకిక ఆత్మతో బ్రతికి చివరికి ఏమైపోతావంటే, ఆ మందిరంలో ఉన్న ప్రతి దానిలో, ప్రతి కడుపుకు సంబంధించిన ప్రతి దాంట్లో ముందుండి దేవుని చిత్తంలో ఏమవుతావు? వెనక్కి వెళ్ళిపోతావు. అప్పుడు ఏమంటాడు ఆయన? నీవు నా దగ్గర వద్దు, నా మందిరంలో కూడా నీకు చోటు లేదు. ఆయన ఉపదేశమును మనం ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకునే వారంగా ఉండాలి. ఆయన ఉపదేశం మన జీవితాన్ని మార్చేది. ఆయన మాట మరణించిన వారిని తిరిగి లేపేది. మనం సాక్ష్యాలు విన్నాం కదా, ప్రార్థన చేస్తుంటే స్వస్థత జరిగించటం అనేది ఆయన ఆత్మతో మనిషిలో జరిగించేది. అనుకోండి, ఏం చేస్తాడు? నీవు పలుకుతున్న మాటలను సఫలము చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు వెనక నుంచి నీకు ప్రోత్సాహం కలిగిస్తాడు. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుడిని మయంపరచు. ఎప్పుడు ప్రోత్సహిస్తాడంటే, నీవు ఆయన ఉపదేశమును శ్రద్ధగా వింటున్నావు కదా, ఆ ఉపదేశంలో ఇలా ఉందనుకో, అమ్మా నువ్వు ఈ పని చేయాలరా, ఈ పని చేయకూడదురా, ఇలా వెళ్ళాలరా, ఇలా వెళ్ళకూడదురా, ఇలా ప్రార్థన చేయాలరా, ఇలా కూర్చోవాలరా, అలా నడవాలరా, ఇవన్నీ కూడా ఏది కూడా మిస్ కాకుండా చేస్తే దాన్ని ఏమంటారంటే ఉపదేశమును అంగీకరించిన వాడంటారు. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మయంపరచు. ఈ ఉపదేశమును అంగీకరించి చెప్పిన వాటి మీద అడుగును అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతే ఏం చేస్తాడంటే ఆయన సన్నిధి నీతో పంపిస్తాడు. నువ్వు వెళ్ళిన దగ్గర శాంతి, నువ్వు వెళ్ళిన దగ్గర సమాధానం, నువ్వు వెళ్ళిన దగ్గర నెమ్మది. అదే ఆయన సన్నిధి. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మయంపరచు. కనుక వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నా ఉపదేశమును మీరు తోచిపుచ్చక హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆయన ఉపదేశం ఏమై ఉన్నదంటే విలువబడుతున్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. భద్రపరుచుకున్నామన్న కళ్ళు మూసుకోండి. మీ గురించి ప్రార్థన చేద్దాం అనుకున్నాను. నా ఫోన్ ఏందైనా